క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపకాలంలో మొదటి వారంలో శనివారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం ఆలకించాం. నీ పొరుగువారిని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషించుము అని పూర్వం చెప్పబడింది అంటూ ప్రభు పూర్వ నిబంధనలో చెప్పబడినటువంటి ధర్మశాస్త్రపు నియమాన్ని ఉటంకిస్తూ పలుకుతూ ఉన్నాడు. లేవీకాండం 19వ అధ్యాయం 34వ వచనంలోను, నిర్గమాకాండం 23వ అధ్యాయం 4వ వచనంలోను మనం ఈ నియమాన్ని చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ఇక్కడ మనకి బోధిస్తున్నటువంటి క్రొత్తదనం ఏమిటి అని మనం ఆలోచిస్తే, నీ శత్రువులను ప్రేమింపుము, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థింపుము అని ప్రభు చెప్పడం యేసుక్రీస్తును ఆలకిస్తున్నటువంటి యోధ శ్రోతలందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందున ఈ నియమాన్ని తాను చెబుతున్నట్లుగా ప్రభు చెప్పాడు. నేను చెప్పున్నదేమనా అంటూ తన బోధను కొనసాగించాడు. ఇది ఆలకించినటువంటి శ్రోతలు, ఇతడెవరు, ఇతడు తన అధికారంతో ఈ విధంగా బోధ చేయడానికి ఇతనికి ఏమి హక్కు ఉంది అంటూ వాళ్ళు ఆశ్చర్యంగా ప్రభుని ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని అంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే నియమాలను మన జీవితంలో పాటించాలని పూర్వ నిబంధనలోని ధర్మశాస్త్రంగా చెప్పబడిన తోరా, నెబియంగా చెప్పబడినటువంటి ప్రవక్తల ప్రవచనాలు ఈ దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే నియమాల మీదే ఆధారపడి ఉన్నాయని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నీ సోదరుడు ఎవరో, నీ శత్రువు ఎవరో, ఈ రెండిటికీ పెద్ద ఏమాత్రం వ్యత్యాసం లేనట్లుగానే ప్రభు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం పూర్వ నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను అన్న నియమాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీకు మంచి చేసిన వాడికి నీవు మంచి చెయ్యి, నీకు చెడు చేయు వాడికి నీవు చెడు చెయ్యవచ్చును అన్నట్లుగా పూర్వ నిబంధన నియమాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే అలాంటి తరుణంలో యేసుక్రీస్తు నీ శత్రువుకి, నీ పొరుగువాడికి పెద్ద వ్యత్యాసం లేనట్లు నీవు నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు అంటూ క్రీస్తు ప్రభు ప్రబోధించినటువంటి ఈ ప్రేమ సందేశం ఆనాటి శ్రోతలను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి యూదులు మా పొరుగువారు ఎవరంటే మా తోటి యోధ జాతికి చెందిన వారే మా పొరుగువారు, పరాయి వారందరూ మా శత్రువులేనన్నట్లుగా వాళ్ళు భావించుకునేవాళ్ళు. మనము నిర్గమాకాండం 34వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, నీవు నీ వాళ్ళ మీద ప్రేమను కలిగి ఉండు, నీ పరాయి వారిని నీవు ప్రేమించవలసిన అవసరం లేదు అని చెప్పి సూచించినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు ఈనాడు పరాయివాడు, శత్రువు అన్నటువంటి భావాలను కొట్టివేస్తూ, నీవు ప్రేమ చూపించగలిగిన ప్రతి ఒక్కడూ నీ ప్రేమకు అర్హుడే కాబట్టి నీవు ఎవరెవరైతే నీ ప్రేమను కోరుకుని నీ సహాయాన్ని అర్థించి నీ దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ నువ్వు ప్రేమను చూపించగలిగిన వాడివైనప్పుడు వారి మీద ప్రేమను ప్రదర్శించాలి. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించాలంటూ ప్రభు ఒక విశ్వజనీయమైనటువంటి కుటుంబాన్ని మన ముందు ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరలోకపు దేవుడు మన తండ్రి అయితే మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి ఆ పరలోక తండ్రికి బిడ్డలమైన మనమందరము ఒకరి ఎడల ఒకరం ప్రేమ చూపించుకుంటూ మనం దేవుని బిడ్డలుగా వెలుగొందాలి అని ప్రభు ఈనాడు సూచిస్తూ ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి ఎంత ప్రేమను ప్రదర్శించువాడంటే అతడు సన్మార్గుల మీద, దుర్మార్గుల మీద కూడా ఒకే విధమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుని ప్రకాశింప చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన బిడ్డలమైన మనం కూడా ఆ విధమైనటువంటి ప్రేమనే చూపించి సన్మార్గులని, దుర్మార్గులని కొందరిని వేరుపరుస్తూ ప్రేమను ప్రదర్శించకుండా అందరిపై సమానమైనటువంటి రీతిలో ప్రేమను ప్రదర్శిస్తూ అందరినీ ఈ ప్రేమలోనికి ఆహ్వానించాలని ఆ రీతిగా విశ్వజనీయమైనటువంటి ప్రేమను మనం ప్రదర్శిస్తూ ఈ ప్రేమ ద్వారా మనము పరలోక తండ్రికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం రూపొందాలని ప్రభువు నాడు సూచిస్తూ ఉన్నాడు.
మీరు శుభాకాంక్షలు తెలుపునప్పుడు మీరు ప్రేమించే వారికి మాత్రమే శుభాకాంక్షలు తెలుపుతూ వారికి మాత్రమే మీరు బహుమానాలు ఇస్తే ఇంకా దీనిలో మీ గొప్పతనం ఏముంది? సుంకరులు సైతము పాపులుగా చెప్పబడి సమాజంలో చిన్నచూపు చూడబడి ధర్మశాస్త్రం పాటించట్లేదని చెప్పినటువంటి ఆ వ్యక్తులు సహితము తాము ప్రేమించిన వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ వారికి బహుమానాలు ఇస్తున్నారు కదా. కాబట్టి మీరు మీ సోదరులకు మాత్రమే శుభాకాంక్షలు తెలుపక అన్యులకు సహితము, మీ జాతికి చెందని వారు, మీతో కలిసి రాని వారిని సహితము మీరు కలుపుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి బహుమానాలు ఇస్తూ మీరందరూ ఆ పరలోక తండ్రికి చెందిన విశ్వజనీయమైనటువంటి కుటుంబాన్ని స్థాపిస్తూ ఆ కుటుంబ బంధాన్ని పెంపొందింపు చేసుకుంటూ జీవించాలని, అదే పరలోకపు తండ్రి కోరుకునే ఆ నిబంధన ప్రేమ అని, ఆ నిబంధనతో కూడిన ఆ ప్రేమతో కూడినటువంటి ఆ జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడని ప్రభు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఆ విధంగానే ఆయన బిడ్డలైన మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. ఆయన ఏ విధమైనటువంటి నేరము మోపడానికి వీలు కానటువంటి పరిపూర్ణమైన ప్రేమను ప్రదర్శించేవాడు. అంతే రీతిలో మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి పరాయివాడు మాకు కావలసిన వాడనే వ్యత్యాసం లేకుండా అందరినీ ప్రేమిస్తూ ఈ ప్రేమ ద్వారా మీరును ఆ పరలోక తండ్రికి తగ్గ బిడ్డలుగా పరిపూర్ణులుగా రూపొందండి అంటూ మనమందరము ఆ పరలోక తండ్రి వలె ఆ తండ్రిని పోలి సృష్టించబడ్డాం. కాబట్టి మనము ఆ తండ్రి వలె ఆ విధమైనటువంటి పరిపూర్ణమైన, ఏ విధంగానూ దోషము పట్టలేనటువంటి నీతివంతమైనటువంటి జీవితం జీవించాలని, అప్పుడే మనం ఆ పరలోక తండ్రికి తగ్గ బిడ్డలుగా పరిగణించబడతామని ప్రభు ఈనాడు సూచిస్తూ ఉన్నాడు. మనము పరిపూర్ణమైన ప్రేమను ప్రదర్శించాలని. పరిపూర్ణమైన ప్రేమ అంటే కొందరిని కలుపుకోవడం, మరికొందరిని తిరస్కరించడం కాదని, విశ్వజనీయమైనటువంటి కుటుంబాన్ని స్థాపించడమేనని మనం ఈనాడు అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ విధమైనటువంటి ప్రేమతో కూడినటువంటి బంధాన్ని దేవునితో, మన పొరుగువారితో మనం ఏర్పరచుకొని మనము ఆ పరలోక తండ్రికి ప్రియమైన బిడ్డలుగాను, ఆ పరలోక తండ్రి కోరినటువంటి ఆ దైవరాజ్య స్థాపన చేయడానికి యోగ్యమైన రీతిగా మనం ప్రవర్తించాలని ఈనాటి సువిశేషం మనల్ని కోరుతూ ఉంది. ప్రభు కోరినట్లుగా ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమను మన జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు తన ప్రేమను మనకు నేర్పించి విశ్వజనీయమైనటువంటి ప్రేమను పాటించగలిగినటువంటి విశాలమైన హృదయాన్ని మనకిచ్చి మనల్ని, మన కుటుంబాలను తన ప్రేమతో బలపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్.